మీ బంగారం తాకట్లో ఉందా? మీరు విడిపించుకోలేక ఇబ్బంది పడుతున్నారా? ఇంకెందుకు ఆలస్యం, ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి, మీ డబ్బులు సేవ్ చేసుకోండి. నమస్కారం, వెల్కమ్ టు వీటీవీ. సో ఇవాళ మనతో పాటు ఎవరున్నారు అనుకుంటున్నారా? ఈ మధ్య ఎటువంటి ఇన్స్టాగ్రామ్ రీల్ ఓపెన్ చేసినా కానీ, లేకపోతే యూట్యూబ్లో ఏ టాపిక్ గురించి సెర్చ్ చేసినా కానీ మనోడే చాలా హైలైట్ అవుతూ ఉంటున్నాడు. ఏ టాపిక్ చూసుకున్నా కానీ ఒక ఫ్లోలో సమాధానం అయితే ఇస్తున్నాడు. మరి అంటే ఎంచుకొని సమాధానాలు ఇస్తున్నాడా, లేకపోతే నిజంగానే మనోడికి అలా సమాధానం మీద నాలెడ్జ్ ఉందా, అసలు ఆ క్వశ్చన్ మనోడికి తెలిసి అడుగుతున్నా లేదో ఖచ్చితంగా తెలుసుకుందాం ఒకసారి. ఎవరు అనుకుంటున్నారు? శశిధర్ రెడ్డి. సో ఆయన స్టడీస్ ఏంటి, ఎక్కడ చదువుకున్నారు, ఎందుకు ఈ మధ్య రీల్స్ బాగా ఫేమస్ అవుతున్నారు, దానిగల కారణం ఏంటి, ఫేమ్ కోసం వచ్చి ఆ సమాధానాలు చెప్తున్నారు లేకపోతే దేనికోసం చెప్తున్నారు ఏంటో ఒకసారి కనుక్కుందాం. సార్ నమస్కారం అండి. నమస్కారం దీపక్ గారు. థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు. ఈ అవకాశం నేను సద్వినియోగం చేసుకుంటాను. ఖచ్చితంగా మీకు ఏవైతే ఆన్సర్స్ రావాలో నా దగ్గర నుంచి మీకు ఆన్సర్స్ ఖచ్చితంగా ఇస్తాను కూడా. సో థ్యాంక్ యూ. ఓకే, సో ఇప్పుడు మరి తెలంగాణకు వస్తే 2014 నుంచి అక్కడ ఇప్పుడు ఎట్లయితే మనం డెవలప్మెంట్ మాట్లాడుకున్నాం, అలానే ఇక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ, సారీ ఇంతకుముందు టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ అయింది. అంటే నేషనల్ ఇంటర్నేషనల్ రేంజ్ అన్నట్టుగా ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్లో పోటీ చేద్దాం అనుకున్నట్టుగా బీఆర్ఎస్ చేశారు. సో ఇప్పుడు ఆ పార్టీ అంటమైతే తెలంగాణ రావడానికి కారణమే మేము అని వాళ్ళు, కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారంటే లేదు మేము ఇవ్వటం వల్ల మీకు తెలంగాణ వచ్చింది అని వీళ్ళు అంటున్నారు. అసలు ఇది ఎంతవరకు రైట్? ఇవ్వండి, ఇక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ అనేది పోరాడి తెచ్చుకున్నారు. అది కేవలం పార్టీల వల్లే కాదు, అది ప్రజానికం వల్ల వచ్చింది. చాలామంది త్యాగం చేశారండి. శ్రీకాంతాచారి పెట్రోల్ తీసుకొని తగలబెట్టుకున్నాడు, తనని తానే దానం చేసుకోవడం అంటే అంత మాషామాషి కాదు. సో అలాంటి వ్యక్తులు కానీ, లేకపోతే ఇంకా చాలామంది వ్యక్తులు కూడా బలిదానం చేసుకున్నారు తెలంగాణ కోసం. కానిస్టేబుల్ అతను, అన్నగారి పేరు నాకు తెలియదు, కానిస్టేబుల్ అతను రివాల్వర్తో కాల్చుకోవడం, ఇవన్నీ మనిషిని తనంతకు తానే ఒక కాల్చుకోవడం అనేది చాలా కష్టం. ఇప్పుడు మనకి ఏదైనా దెబ్బ తెలితే అమ్మ అంటాం, కానీ వాళ్ళు అంత విపరీతమైన నొప్పిని తట్టుకొని నిలబడారంటే అది తెలంగాణ మీద ప్రేమ ఉండకపోతే ఎలా చేస్తారు చెప్పేసి. ఈ మూమెంట్ ఎలా అంటే రాజకీయ పార్టీలు ఉండడం ఆ టైంలో. సో ఆ టైంలో ఏదైతే పార్టీ ఉంటుందో ముందు అది ఫేస్ అనమాట. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో నువ్వు ఫేమస్ అయిపోయావంటే ఈ సిచ్యువేషన్ వరకు నీకు పేరు వచ్చేస్తుంది. సో నీ వల్ల వచ్చేసింది చెప్పేసి. సో ఇక్కడ మనం ఆలోచించాల్సింది పార్టీలు కాదు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు, వాళ్ళు ఏ విధంగా తెలంగాణ కోసం పోరాడారు, వాళ్ళ త్యాగం ఏంటి, వాళ్ళ కుటుంబాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ కుటుంబాలు ఇప్పుడు ఎలా ఉన్నాయి, వాళ్ళని త్యాగమూర్తులు అంటాం కదండి. ఇప్పుడు జీవితంలో ఏదైనా త్యాగం చేసిన వాడికి ఎప్పుడైనా గొప్ప బిరుదు ఉంటుంది. సో వాళ్ళకి ఎలాంటి గుర్తింపు లభించింది మనం చూడాలి. లైక్ ఇప్పుడు గద్దరన్న కానీ ఎలాంటి పాటలు పాడి జనాలని సంఘటితం చేశాడు ఆయన. సో అలాంటి వ్యక్తులు తెలంగాణ పోరాటంలో కీలకమైన వ్యక్తులు వాళ్ళు. సో ఇక్కడ ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ ఆ టైంలో స్థాపించడం, కేసీఆర్ గారు దాన్ని తెలంగాణ ఉద్యమానికి ముందుని నడిపించడం. ఆ టైంలో అన్ని పార్టీస్ కూడా చాలామంది, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఆ టైంలో బండి సంజయ్ గారు, వీళ్ళందరూ తెలంగాణ ఉద్యమంలో పోరాడారు. అందరూ కిషన్ రెడ్డి గారు కానీ అందరూ పోరాడారు. కానీ ఇక్కడ ముఖ్యంగా కేసీఆర్ గారి పేరు వచ్చింది బయటికి అనమాట. మ్యాక్సిమం ఆయనే ముందుని నడిపించాడని చెప్పేసి. సో ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎలా ఉంటుందంటే అప్పట్లో సోనియా గాంధీ గారు మనకి పైనుంచి బిల్ పాస్ చేయడం, లోక్సభ నుంచి రాజ్యసభలో పాస్ చేయడం, దాన్ని ప్రెసిడెంట్తో ఆమోద ముద్ర పొందడం. సో ఈ కీలకమైన అంశం ఎవరైతే ఉందంటే అది కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. సో కాంగ్రెస్ పార్టీ వల్లే తెలంగాణ వచ్చింది చెప్పేసి అనుకోవడంలో తప్పులేదు. ఎందుకంటే పైన ఉన్నది సెంట్రల్లో పవర్ వాళ్ళే కాబట్టి వాళ్ళు లోక్సభ నుంచి రాజ్యసభకి బిల్ పాస్ చేయడం ఎంపీస్తో, తర్వాత రాజ్యసభ నుంచి మళ్ళీ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆమోద ముద్ర పొందడం, దీనివల్ల తెలంగాణ రావడం. సో ఇది కాంగ్రెస్కి కలిసి వచ్చే అంశం, ఎందుకంటే తెలంగాణ ఇచ్చింది మేమే కాబట్టి అని చెప్పేసి. సో ఈ విధంగా ఇలా ఉన్న క్రమంలో మళ్ళీ కేసీఆర్ గారు సీఎం అవ్వడం 2014 నుంచి. సార్ ఇక ఏమన్నా శంకుస్థాపన చేసిన పనులు ఏవైతే ఉన్నాయో ఉన్న వాటిని ఇంకా బాగా అభివృద్ధి చేసుకోవడం, తెలంగాణని జీడిపిని పెంచడం, జిఎస్టీ కలెక్షన్స్ పెంచడం, ఇంకా ఎకానమీని డెవలప్ చేయడం, ఫార్మా ఇండస్ట్రీలు తెప్పించుకోవడం, ఇలాంటి వాటిలో బాగా కీలకమైన అంశాలు తీసుకొచ్చి ముందు తీసుకెళ్ళాడు తెలంగాణని. సో చూసారు కదా, మరి ప్రస్తుతానికైతే కాంట్రవర్సీగా మాట్లాడలేదో మీకే తెలియాలి. ఎందుకంటే నేను మామూలుగానే విన్నాను, మీరు దాన్ని కాంట్రవర్సీ చేసి ఎక్కువ లైక్స్ అండ్ షేర్స్ తీసుకొచ్చేస్తే నిజంగానే కాంట్రవర్సీ అనుకోవచ్చు. లేదు మాకు లేదు ఇంట్రెస్ట్, తక్కువే చేస్తామంటే నేను కాంట్రవర్సీ చేసేదాకా నేను చేస్తాను దాన్ని. ఏదైనా కాంట్రవర్సీ చేయాల్సిన బాధ్యత నాది.